నెల్లూరు నగరంలోని స్థానిక సర్వోదయ కాలేజీ గ్రౌండ్ నందు మార్చి 12వ తేదీ ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా నారాయణ వైద్యులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ జెండా ఊపి ప్రారంభించారు. కమిషనర్ మాట్లాడుతూ మన శరీరం నందు జరిగే మార్పులను గమనిస్తూ పరీక్షలు చేయించుకోవాలని, అందులో కిడ్నీ పరీక్షలు ముఖ్యమని అన్నారు. నారాయణ హాస్పిటల్ వారు ఉచిత కిడ్నీ స్క్రీనింగ్ పరీక్షలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. నారాయణ మెడికల్ సూపరింటెండెంట్ హరీష్ రావులపల్లి మాట్లాడుతూ నారాయణ మెడికల్ కాలేజీ నందు అనుభవం కలిగిన డాక్టర్ల బృందం ఉన్నదని, ప్రజలు బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులు తప్పక కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాఘవేంద్ర, డాక్టర్ వేదామూర్తి రెడ్డి, డాక్టర్ యువరాజ్, హాస్పిటల్ ఏజీఎం ఏసీ శేఖర్ రెడ్డి, నారాయణ వైద్య కళాశాల విద్యార్థులు, నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలందరికీ ప్రపంచ కిడ్నీ దినోత్సవం యొక్క శుభాకాంక్షలు. ఈ వరల్డ్ కిడ్నీ డే అనేది గత 20 సంవత్సరాల నుంచి మనం జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ప్రజలకి ఈ కిడ్నీలకు సంబంధించిన ఆరోగ్యం బాగుండాలి, అట్లాగే కిడ్నీ వ్యాధి భారాన్ని తగ్గించుకునేదానికి ఏ పరీక్షలు చేసుకోవాలి, నివారణ మార్గాలు ఏంటి, ఎవరెవరు చేయించుకోవాలి, దీని గురించి అవగాహన తెలిపేదానికి ఈరోజు మేము ఈ కిడ్నీ వాకథాన్ ఆల్మోస్ట్ ఒక 1.5 కిలోమీటర్ సర్వోదయ గ్రౌండ్స్ నుంచి విఆర్సీ గ్రౌండ్స్ వరకు సుమారు 300 మంది స్టూడెంట్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నారాయణ మెడికల్ కాలేజ్ గత 20 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఒక వినూత్న కార్యక్రమం చేపడుతూనే ఉంది. ముఖ్యంగా ప్రజల్లో అవగాహన పెంచి కిడ్నీ వ్యాధి బారిన పడకుండా ఈ ప్రజల్ని కాపాడడం ఈ యొక్క వరల్డ్ కిడ్నీ డే ముఖ్య ఉద్దేశం. ఇది ప్రతి సంవత్సరం ఒక్కొక్క జబ్బు గురించి, కిడ్నీ వ్యాధికి ప్రధాన కారణాలైన షుగరు, బీపీ వ్యాధి, ఈ రెండింటి మీద ఫోకస్ చేస్తూ, అట్లాగే కొంతమందిలో జన్యుపరమైన కారణాల వల్ల కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, జెనెటిక్గా తల్లిదండ్రుల నుంచి, తాత ముత్తాతల నుంచి. అట్లాగే తరచూ కిడ్నీలో ఇన్ఫెక్షన్స్, కిడ్నీలో రాళ్ల వలన కూడా కిడ్నీలు పాడేదానికి అవకాశం ఉంది. కొంతమంది అత్యవసర పరిస్థితుల్లో కొన్ని మందులు వాడాల్సి వస్తుంది, క్యాన్సర్ పేషెంట్స్ కీమోథెరపీ, అట్లాగే తరచూ ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడాల్సిన వాళ్ళకి. తర్వాత ఈ మధ్య కాలంలో మనం ఈ రొటీన్గా వాడే యాంటాసిడ్స్, తర్వాత ఈ ప్యాంటప్రజోల్, ఓమేస్ ఇట్లాంటి మందుల వల్ల కూడా కిడ్నీలు పాడవుతున్నాయి. సో వీటిని డాక్టర్లకు కూడా చాలా మందికి ఈ విషయం తెలియదు. ఈ మెడిసిన్స్ వాడడం వల్ల కిడ్నీలు పాడవుతాయని తెలియక రొటీన్గా వాడుతున్నారు. సో ఇవన్నీ ప్రజల్లో అవగాహన పెంచి తర్వాత స్క్రీనింగ్ క్యాంప్ కూడా కండక్ట్ చేస్తున్నాం. మా మేనేజ్మెంట్ మంచి సదుద్దేశంతో ఒక 1 నెల రోజుల పాటు తక్కువ ఖర్చుతో స్క్రీనింగ్ క్యాంప్ కిడ్నీలకు సంబంధించి చేస్తున్నాం. ముఖ్యంగా ఈ టెస్టులు చేయించుకోవాల్సిన వాళ్ళు ఎవరంటే దీర్ఘకాలికంగా షుగరు, తర్వాత అట్లాగే బీపీ, తర్వాత కుటుంబంలో ఎవరికైనా కిడ్నీ జబ్బులు బాధపడుతూ ఉండేవాళ్ళు, అట్లాగే గతంలో తరచూ యూరిన్ ఇన్ఫెక్షన్, కిడ్నీ స్టోన్స్, ఎక్కువ కాలం నొప్పి నివారణ మాత్రలు ఇట్లా వాడిన వాళ్ళు తప్పకుండా చేయించుకోవాలి. వీళ్ళు కాకుండా 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంది. మెయిన్ ఈ టెస్టులు సంబంధించి ఎక్కువ మంది కిడ్నీలో సీరం క్రియాటిన్ అని చేసుకొని అది బాగుంటే మన కిడ్నీలు బాగుంటాయని ఊహించుకుంటుంటారు. ఇది చాలా అపోహ. సీరం క్రియాటిన్ అనేది పెరిగేసరికి మన కిడ్నీలు దగ్గర 40% డ్యామేజ్ అయిపోతాయి. సో దీనికి ప్రప్రదంగా చేయాల్సింది మూత్ర టెస్ట్, యూరిన్ టెస్ట్లో యూరిన్లో ఆల్బుమిన్, అట్లాగే ప్రోటీన్ ఇవి చెక్ చేసుకోవాలి. దీని తర్వాత అవసరమైతే కొంతమందికి ఫర్దర్గా యూరిన్ టెస్ట్లు ఉంటాయి. యూరిన్లో రక్త కణాలు పోతున్నాయా, లేదంటే ఇంకా లవణాలు ఏమైనా పోతున్నాయా, ఇవి కాకుండా నెక్స్ట్ బ్లడ్ టెస్ట్లు వచ్చేసి క్రియాటిన్ అనేది పెరిగేసరికి కిడ్నీ ఆల్రెడీ 40% డ్యామేజ్ అవుతుంది. కాబట్టి దీనికన్నా మంచి టెస్ట్ సిస్టాటిన్ అనేది వచ్చింది. ఇవి కాకుండా మళ్ళీ అవసరమైన వాళ్ళకి కిడ్నీ ఇమేజింగ్, అల్ట్రాసౌండ్ స్కాన్ ఏంటంటే కిడ్నీ ఆకారం ఎలా ఉంది, ఆ ఆకారంతో పాటు కిడ్నీ సైజు ఎలా ఉంది, దాంతోపాటు ఏమన్నా కిడ్నీలో నీటి బుడగలు ఉన్నాయా, రాళ్ళు ఉన్నాయా, తర్వాత పుట్టుకతోనే ఏమన్నా కిడ్నీలో లోపాలు ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకునేదానికి అల్ట్రాసౌండ్ స్కాన్. ఇంకా అవసరమైతే సిటీ స్కాన్, ఎంఆర్ఐ కూడా చేయాల్సి వస్తుంది. వ్యాధి నిర్ధారణ కోసం మనం మెయిన్ కిడ్నీ బయాప్సీ అనేది చేయాలి. ఇది చిన్న నీడిల్ టెస్ట్ ద్వారా ఈ కిడ్నీలో ఏం జరుగుతుంది అని తెలుసుకునేదానికి, వ్యాధి నిర్ధారణ అయ్యేదానికి ఈ కిడ్నీ బయాప్సీ. ఇట్లా రకరకాల టెస్టులు పేషెంట్ని బట్టి మారుతూ ఉంటాయి. ఈ టెస్టులు చేయించుకొని
వాటిల్లో ప్రాబ్లం ఉందనుకున్న తర్వాత నెఫ్రాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ సలహా మేరకు మందులు వాడుకోవాలి. ఇది ఈ స్క్రీనింగ్ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో నారాయణ హాస్పిటల్లో దగ్గర దగ్గర ఇప్పుడు సుమారు నెలకి 2,500 మందికి డయాలసిస్ చేస్తున్నాం. ఇప్పటి వరకు 150 మందికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్లు చేస్తున్నాం, కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు. ఈ కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు గత 10 ఏళ్ల నుంచి మన నెల్లూరు పరిసర ప్రాంతాల్లో చాలా తగ్గాయి. ఒక చిన్న ఇన్సిడెంట్స్ వలన ఒక 10 సంవత్సరాల క్రితం చాలా తగ్గిపోయాయి. బ్రెయిన్ డెత్ కేసులు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి ఆగిపోయినాయి. దాన్ని ఇప్పుడిప్పుడే మళ్ళీ జీవన్ దాన్ వాళ్ళు కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టి దాన్ని ప్రోత్సహిస్తున్నారు. ప్లస్ డయాలిసిస్ అనేది చాలా ఖర్చుతో కూడిన వైద్యం, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఇంకా ఖర్చుతో కూడింది. కాబట్టి దీనికి మెయిన్ మనం నివారణ మీద ఫోకస్ చేయాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్, ఇది అందరూ మనకు తెలుసు. సో ఈ నివారణ కోసం మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. సో దీనికి సహకరించిన అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన మున్సిపల్ కమిషనర్ నందన్ గారు, అట్లాగే మా హాస్పిటల్ మేనేజ్మెంట్కి కృతజ్ఞతలు తెలుపుకి నా విన్నపం ఏంటంటే ఈ ప్రోగ్రాం ద్వారా ఇది ప్రజల్లో బాగా చొచ్చుకుపోయి ఎక్కువ మంది ఈ కిడ్నీ బాధను పడకుండా మనం కాపాడాలి. ఇది మెయిన్ ముఖ్య ఉద్దేశం. సో ఇంతటితో సెలవు తీసుకుంటాం.